హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరు కూడా ఈ ఉద్యోగాలను అయితే మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇవి మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు. సెంట్రల్ రైల్వే నుంచి మనకి రైల్వే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది స్టాఫ్ నర్స్ పోస్టులకి ఎస్పెషల్లీ. కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. ఇవి మళ్ళీ మళ్ళీ పడవు. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా మీరు సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదండి. టీఎస్ అండ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనమాట ఈ యొక్క ఉద్యోగాలకి. చూడొచ్చు మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ పోస్టులు అండ్ అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్. ఇవి రైల్వే ఉద్యోగాలు. ఓకే, మన కేటగిరీ వైజ్గా అయితే కూడా ఉన్నాయి. మీకు రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక మొత్తం వచ్చేసి మనకి 24 ఖాళీలు అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 24 ఖాళీలే కదా, 24 ఖాళీలే కదా మనకేడు వస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. జస్ట్ మీరు జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ మీరు పాస్ అయి ఉంటే చాలు. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ మీకు రాదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోకండి. మీ వాళ్ళు ఎవరున్నా సరే ఈ వీడియోని అత్యంత త్వరగా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకో చెప్తున్నానంటే ఇలాంటి ఉద్యోగాలు మీరు ఎవరైతే స్టాఫ్ నర్స్ చేసి ఉండి అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకే ఎవరైతే వేచి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదొక మంచి అవకాశం అనమాట. మనకు 24 ఉద్యోగాలు మీరు రాసినటువంటి సిబిటి టెస్ట్ ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మీరు రాసినటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి మీకు జాబ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. చూడొచ్చు మనకి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే చేసుకోండి ఈ యొక్క ఉద్యోగాలకు. నేను లాస్ట్ డేట్ అండ్ అలాగే మనకి స్టార్టింగ్ డేట్ కూడా నేను తెలియజేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎలాంటి ఫీజు లేదండి. మనకు అప్లికేషన్ ఫీజు లేదు. మీరు జస్ట్ ఒక 10 నిమిషాలు కేటాయించి మీరు అప్లికేషన్ చేసుకుంటే చాలు. మీరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ అప్పుడు మీరు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే చాలు. మీ యొక్క ప్రావీణ్యాన్ని అంటే మీ యొక్క టాలెంట్ని బట్టి మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి నార్మల్గా 42 ఇయర్స్ అన్రిజర్వ్డ్, ఓబీసీ వాళ్ళకు 45 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 47 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ చూడొచ్చు మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి నిల్, అంటే ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను అప్లికేషన్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా నేరుగా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడానికి రావట్లేదు అని అంటే ఈ వీడియో కిందనే మీరు అప్లై వీడియో అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేస్తే అక్కడ వచ్చినటువంటి కామెంట్లను బట్టి చూసి ఎంతమంది ఎక్కువగా కామెంట్లు చేస్తే ఆ కామెంట్లకు సంబంధించి చూసి నేను అప్లికేషన్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది తెలియజేస్తా మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి. ఓకే, అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఏమి ఇచ్చారు అంటే మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆన్లైన్ లింక్ నేను వీడియో కింద పెట్టానని చెప్పాను కదా. ఆ లింక్ అయితే మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసేసుకోండి. మనకు నేను చెప్పాను కదా సిబిటి ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి రిటన్ టెస్ట్. అది అనమాట మనకు నోటిఫికేషన్లో సాధారణంగా మనకి ఇచ్చేటివి లాస్ట్ డేట్ అండ్ అలాగే స్టార్టింగ్ డేట్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి ఇవే మనకి ఇచ్చేది. మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకోవాలంటే ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎవరికైనా రాలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అప్లై వీడియో అని కామెంట్ చేయండి. నేను ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లై వీడియో స్టెప్ బై స్టెప్ నేను మొత్తం కూడా వివరిస్తూ మరొక వీడియోని మీకోసం చేస్తాను. మీరు ఒకవేళ నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మాత్రమే. ఓకే, ఒకవేళ లేదు మీకు వచ్చిందంటే చేసేసుకోండి. ఓకే, అప్లికేషన్ అయితే చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ చేసుకునే సమయంలో మనకి ఏమేమి అవసరం అంటే ఫోటోగ్రఫీ, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే సిగ్నేచరు అవసరం పడుతుంది స్కాన్ చేసుకోవడానికి, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు ఫోటో వచ్చేసి ఎంత సైజులో అంటే 40 KB 15 to 40 KB సైజుల మధ్యలో ఉండాలి. అలాగే సిగ్నేచర్ సైజు అంటే మనకు ఎంబీలలో ఉంటుంది కదా, దాని సైజులోకి మార్చుకోవచ్చు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కొడితే. ఓకే, అది కూడా నేను తెలియజేసి ఒకవేళ మీకు తెలియకపోతే తెలియజేస్తాను నేను, తెలిస్తే ఓకే. సిగ్నేచర్ వచ్చేసి మనకి 10 to 20 KB మధ్యలో ఉంటే అది అప్లోడ్ చేసుకుంటుంది అనమాట. అంటే అట్లా అంత సైజులో ఉంటేనే మనం అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతుంది, లేదంటే చేంజ్ చేయమని చెప్తుంది అనమాట అక్కడ. ఓకే,
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆఫ్టర్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకేమి ఇచ్చారు మనకి నోటిఫికేషన్లో అని అంటే, సో ఇంతే అండి. సో మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి లాస్ట్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ కావాలి కదా. సో అదొకసారి చూసుకుందాం మనం. సో మనకి లాస్ట్ డేట్ ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 16/7/2024 అంటే జూలై 16 2024 నుంచి స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఆగస్టు 15 2024 వరకు మనకు టైం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అత్యంత త్వరగా అయితే మీరు మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకై వెయిట్ చేస్తూ సో చాలామంది అయితే ఉన్నారనమాట. సో కాబట్టి మీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే సో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనేటటువంటిది ఒక కళ ఉంటుంది చాలామందికి, స్టాఫ్ నర్స్ వాళ్ళకి. అంటే నార్మల్గా జేఎన్ఎం అండ్ అలాగే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా షేర్ చేయండి. సో వాళ్ళ యొక్క ప్రావీణ్యం అంటే ఎగ్జామ్లో వాళ్ళు కనబరిచినటువంటి ప్రతిభను బట్టి వాళ్ళకు ఉద్యోగం అయితే ఉంటుంది, ఇది పక్కా. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మీకు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలైతే చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే నా కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. సో వాల్యుబుల్ కామెంట్స్ చేస్తే నేను వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను అనమాట. సో నేను చెప్పినటువంటి విషయాలు మీరు వినకుండా మళ్ళీ దానిపైన మీరు కామెంట్ చేస్తే కాస్త టైం వెచ్చించాలి కాబట్టి కామెంట్స్ చాలామంది చేస్తుంటారు కాబట్టి సో అటువంటివి నేను ఇగ్నోర్ చేయడం ఖచ్చితంగా. ఎందుకంటే సో మనకు టైం సరిపోవట్లేదు అనమాట. సో దానికోసం అది దృష్టిలో పెట్టుకొని మాత్రమే. కాబట్టి ఇంపార్టెంట్ వాటిపైనే మీరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. సో సమయం కూడా చాలా తక్కువగా ఉంది. మీరు ఆగస్టు 15 కదా మనం అప్లై చేసుకోవచ్చు అనుకోవద్దు. ఎందుకంటే అప్పటికి సైట్ బిజీగా అవుతుందన్నమాట. సో కాబట్టి చాలామంది చేసుకుంటారు కాబట్టి అప్పటి వరకు సైట్ వచ్చేసి మనకు బిజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు తక్షణమే ఈ వీడియో చూసిన వెంబడి మీరైతే అప్లికేషన్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇది అనమాట ఈరోజు వీడియో వచ్చేసి ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు సో ముందు ఇంకా చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే తెలుసు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టు ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. వెళ్తూ ఒక లైక్ అయితే ఇవ్వండి. సో నేనైతే ఒక 100 లైక్స్ మాత్రమే ఆశిస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పాను కదా, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మీరు కామెంట్ చేయండి. అనవసరమైనటువంటి కామెంట్ చేయకండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్క కామెంటు విలువైనదే. కాబట్టి ఈ విలువైన సమాచారం కోసమే కామెంట్ చేయాలని కోరుకుంటూ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.